ఫైనల్లీ ఇయర్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ సిరీస్ అయిన పీస్ మేకర్ సీజన్ 2 అయితే ఈ రోజు రిలీజ్ అయితే అయిపోయింది. జేమ్స్ గన్ గారు చెప్పినట్టు డీసీ యూనివర్స్ అయితే కంప్లీట్ గా రీబూట్ అయిపోయింది. బట్ పీస్ మేకర్ క్యారెక్టర్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పారు. పీస్ మేకర్ ఇనిషియల్ గా సూసైడ్ స్క్వాడ్ 2 లో అయితే అపియరెన్స్ అయితే ఇచ్చారు. ఒక కంప్లీట్ గ్రే షేడ్ క్యారెక్టర్ విలన్ టైప్ లా చూపించారు అనమాట సూసైడ్ స్క్వాడ్ 2 లో. అప్పుడైతే పీస్ మేకర్ క్యారెక్టర్ చాలా మందికి నచ్చలేదు. ఆ క్యారెక్టర్ ని చాలా మంది హేట్ చేశారనమాట అప్పుడు. ఆ తర్వాత జేమ్స్ గన్ గారు పీస్ మేకర్ సీజన్ 1 అయితే రిలీజ్ చేశారు. మరి ఆ సిరీస్ చూసిన తర్వాత ఏ డీసీ ఫ్యాన్ అయినా సరే, ఎంత హేటర్ అయినా సరే పీస్ మేకర్ కి ఫ్యాన్ అయితే అయిపోతాడు. ఎందుకంటే సీజన్ 1 లో ఆ కాన్సెప్ట్ గానీ, ఆ స్టోరీ గానీ, ఆ వైలెన్స్ గానీ, ఆ కాంబాట్ స్కిల్స్ గానీ, ఎమోషనల్ సీన్స్ కూడా అంత ఆల్ రౌండర్ గా ఒక మంచి ఎంటర్టైనర్ ని డైరెక్ట్ చేశారనమాట జేమ్స్ గన్ గారు. మరి సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవ్వక ముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పారనమాట, నేనైతే మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచే వార్నింగ్ అయితే ఇస్తున్నాను, ఇది స్ట్రిక్ట్లీ పిల్లలకైతే కాదు అని చెప్పాడు. పీస్ మేకర్ అనేది ఒక ఆర్ఆర్ఎడ్ క్యారెక్టర్, నూడిటీ గానీ, సెక్షువల్ కంటెంట్ గానీ, ఫౌల్ లాంగ్వేజ్ గానీ, వైలెన్స్ గానీ ఎక్కువ ఉంటుందని మనందరికీ తెలిసింది. స్పెషల్ గా ఆయనే వచ్చి ఇంటర్వ్యూలో అలా చెప్పాక ఫ్యాన్స్ లో ఇంక్లూడింగ్ నాలో కూడా హైప్ అయితే పెరిగిపోయింది. ఈ సిరీస్ అయితే పోస్ట్ సూపర్ మ్యాన్ ఫిల్మ్ ఇన్సిడెంట్స్ తర్వాత అనమాట. సూపర్ మ్యాన్ ఫిల్మ్ లో జరిగిన ఈవెంట్స్ తర్వాత జరుగుతున్న సిరీస్ కంటిన్యూషన్. మీరు గానీ సూపర్ మ్యాన్ ఫిల్మ్ ని చూసుంటే మీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది, ఎందుకంటే క్లైమాక్స్ లో పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఉంటది కాబట్టి. సీజన్ 1 లో మిషన్ బటర్ఫ్లై సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత జస్టిస్ గ్యాంగ్ తో కలిసిన పీస్ మేకర్ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ టీమ్ లోకి అయితే పీస్ మేకర్ వెళ్ళాడా లేదా. పీస్ మేకర్ కి కొత్త సమస్య, చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఎదురవుతున్నట్టు ట్రైలర్ లో అయితే చూపించారు. మరి ఆ ప్రాబ్లం ఏంటి? ఎపిసోడ్ 1 లో అయితే అక్కడ వరకు ఒక ఇంట్రొడక్షన్ లాగా సీన్ టు సీన్ అయితే బిల్డ్ చేశాడు. మరి ఎపిసోడ్ 1 అయితే చాలా తక్కువ డ్యూరేషన్ పెట్టారు, ఓన్లీ 40 మినిట్స్ పెట్టారు. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే, లాంగ్ టైం తర్వాత సీజన్ వస్తుంది కాబట్టి రీక్యాప్ ఉంటది ఒక 5 మినిట్స్ దాకా. మరి ఆ రీక్యాప్ తర్వాత మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అవ్వడానికి ఆ ఫస్ట్ ఎపిసోడ్ మొత్తాన్ని యూజ్ చేసుకున్నాడు సీన్ టు సీన్ బిల్డ్ చేయడానికి. మిషన్ బటర్ఫ్లై తర్వాత సూపర్ మ్యాన్ యొక్క పాకెట్ డైమెన్షన్ ఇష్యూ తర్వాత పీస్ మేకర్ డైలీ లైఫ్ ఫ్రస్ట్రేషన్ గానీ, ప్రీవియస్ సీజన్ లో జరిగిన ఇష్యూస్ గానీ, ఈవెంట్స్ వల్ల తను ఎంత రిగ్రెట్ అవుతున్నాడు, ఎంత సఫర్ అవుతున్నాడు అనేది కూడా చాలా బాగా చూపించారు. గట్టిగా యాక్షన్ లాంటివి ఇవేమైనా ఉన్నాయా బ్రో అంటే లేదు, ఫస్ట్ ఎపిసోడ్ కే నీకు అన్ని చూపించారు అనమాట. ఫీమేల్ లీడ్ అయిన ఎమిలియా గారికి అయితే మంచి యాక్షన్ సీన్ అయితే ఒకటి పెట్టారు. ఆ తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఒక ట్విస్ట్ తో ఎండ్ చేశారు. ఈవెన్ ఆ ట్విస్ట్ కూడా ఎలా ఉంటుందంటే నెక్స్ట్ పీస్ మేకర్ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అయితే అయిపోద్ది. ఇక్కడ నుంచే అసలు గేమ్ అయితే స్టార్ట్ అయినట్టు. అండ్ నెక్స్ట్ అయితే పీస్ మేకర్ కి ఏమవుతుంది, పీస్ మేకర్ పని అయితే అయిపోయిందిరా అనుకున్నట్టయితే ఫస్ట్ ఎపిసోడ్ ని ఎండ్ చేశారు. ఎపిసోడ్ 1 అనేది ప్లెయిన్ గా 1 by 1 ఈవెంట్స్ ని బిల్డ్ చేసుకుంటూ ఆ ఎమోషన్స్ ని క్యారీ చేసుకుంటూ తీసుకెళ్లిన ఎపిసోడ్ 1 క్లైమాక్స్ కి అయితే ట్విస్ట్ తో ఆ సస్పెన్స్ తో అయితే ఎండ్ చేశారు. జనరల్లీ ఒక సిరీస్ అయితే లాంచ్ అయినప్పుడు 3 ఎపిసోడ్స్ ఆర్ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తారు, తర్వాత వీక్లీ ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు. కానీ పీస్ మేకర్ విషయంలో అలా జరగలేదు. సీజన్ 2 లో ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు ఇప్పటికి. నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలంటే 1 వీక్ వరకు ఆగక తప్పదు. అండ్ మీలో చాలా మందికి పీస్ మేకర్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ తెలిసి ఉండకపోతే సీజన్ 1 ని ఖచ్చితంగా చూసేయండి, మీరు గ్యారంటీగా పీస్ మేకర్ సీజన్ 1 ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ క్యారెక్టర్ కూడా మీకు పిచ్చిగా నచ్చేస్తుంది అనమాట. సీజన్ 1 రీకేప్ అయితే నేను చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే కుదరలేదు. ఒకవేళ రీకేప్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. ఛానల్ కి అయితే కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోకి అయితే లైక్ చేసేయండి, కింద కమెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.